మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా బీజేపీ తలపెట్టిన సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఆయనతో పాటుగా మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, తాను చేసిన సేవలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని అన్నారు. మంత్రి మల్లారెడ్డి కబ్జాలకు అంతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసి బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని చెప్పారు. 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలిచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. 27 సంవత్సరాలుగా గుజరాత్ను దేశంలోనే ఓ మోడల్గా అభివృద్ధి చేశామని, ఇక్కడ ఎందుకు అభివృద్ధి చెందలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పారు. అటల్ బిహారీ వాజ్పేయి నుంచి మోదీ వరకు బీజేపీ ప్రభుత్వాలు, నాయకులపై ఏ ఒక్క అవినీతి మచ్చ లేదని అన్నారు. కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, పేపర్ లీకేజీలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఏ ఒక్క దళితులకి ఇవ్వలేదని అన్నారు. 10 లక్షల దళిత బంధు ఎవరికీ ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో ఉందని, బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది. నా గురించి తెలిసిన వాడు ప్రతి ఒక్కరు బీజేపీ కమలం గుర్తుపట్టేస్తారు. ఎందుకు చెప్తున్నంటే ఎక్కడ చూసినా ప్రజల దీవెన ఉంది. బాన్లాగా పైసలకు వచ్చే క్యారెక్టర్ బీజేపీలో లేదు. బీజేపీ కార్యకర్తలు అంటే ఈ రోజు దేశంలో ఒక జవాన్ లాగా ప్రతి కార్యకర్త ఒక 100 మంది సంబంధం. కార్యకర్తల ఆలోచన చేసుకోండి. నా భార్య చనిపోయింది, నాకు 2 బిడ్డలు, నా ఆస్తులమ్మి ఇప్పుడు నా దగ్గర ఆస్తులు లేకుండొచ్చు, కానీ ఇప్పటి వరకు ఇక ముందు కూడా నా ఆస్తి ఐశ్వర్యం మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు మాత్రమే. నాకు ఇవ్వడం లేదు. నేను ప్రజల కోసమే పుట్టినా, ప్రజల కోసమే చచ్చిపోతా. మీరు ఒకసారి ఆలోచించండి. నన్ను కాపాడుకుంటారా, చంపేసుకుంటారా, మీ ఇష్టం. నా భవిష్యత్తు మాత్రం మీరే. ఈరోజు 1000 కోట్ల మల్లారెడ్డి వైపు ఉంటే కోట్ల ఆస్తులని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నా సుదర్శన్ రెడ్డి వైపు ఉంటారా, మీరు ఆలోచన చేసుకోండి. बीआरएस गवर्नमेंट है. आपको मैं याद दिलाना चाहता हूं कि चंद्रशेखर राव ने बहुत बड़े बड़े कमिटमेंट, बड़े बड़े वादे यहाँ की जनता के साथ किए थे कि मैं आऊंगा तो तेलंगाना का पूरा मैं चित्र बदल दूंगा. बहुत सारे प्रॉमिस भी उन्होंने किया था, लेकिन अपने प्रॉमिस को पूरा नहीं किया. और आज देश के दूसरे स्टेट्स का जितनी तेजी के साथ डेवलपमेंट हो रहा है, तेलंगाना का यह डेवलपमेंट 10 वर्षों के अंदर नहीं हो पाया. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఈరోజు బీఆర్ఎస్ సర్కార్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది. అనేక రకాలైన హామీలను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీలను కూడా సక్రమంగా నిర్వహించలేదు. ఏ రకమైనటువంటి అభివృద్ధి అయితే 10 సంవత్సరాల్లో జరగాలో మిగతా రాష్ట్రాల్లో లాగా ఇక్కడ ఆ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. 1984 में चुनाव हुआ था. भारतीय जनता पार्टी ने केवल पूरे देश में 2 लोकसभा सीटें जीती थी. एक सीट हम लोगों ने जीती थी गुजरात से और दूसरी सीट जीती थी तेलंगाना से. और मेरे बहन भाइयों, जन्ना रेड्डी जी यहाँ से लोकसभा के लिए चुनकर गए थे. और मैं आपको बताना चाहता हूँ, गुजरात में तो लगातार 27 ईयर से हमारी बीजेपी गवर्नमेंट काम कर रही है और गुजरात का तेजी के साथ डेवलपमेंट हो रहा है. गुजरात स्टेट एक मॉडल स्टेट इस समय बन गया है. मैं यहाँ के चंद्रशेखर राव जी से पूछना चाहता हूँ, क्या कारण है कि गुजरात इतनी तेजी के साथ आगे बढ़ रहा है, लेकिन 10 वर्षों तक यहाँ के मुख्यमंत्री रहते हुए हमारे तेलंगाना का डेवलपमेंट क्यों नहीं हो पाया? इस सवाल का यहाँ की जनता जवाब चाहती है. 1984లో భారతీయ జనతా పార్టీ 2 సీట్లే గెలిచినాడు. గుజరాత్ నుంచి 1 సీటు, ఈ యొక్క తెలంగాణ ప్రాంతం నుంచి కూడా 1 సీటు గెలవడం జరిగింది. దాంట్లో ఈ తెలంగాణ ప్రాంతం నుంచి దివంగత నేత జంగారెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 27 సంవత్సరాల నుంచి
భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో కూడా అధికారంలో ఉన్నది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గుజరాత్ ను దేశంలోని ఒక మోడల్ స్టేట్ గా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఈ రోజు గుజరాత్ నిలబెట్టడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి అధికారంలో వచ్చినటువంటి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ లోపల ఎందుకు అభివృద్ధి చెందలేదనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. झारखंड, छत्तीसगढ़ और उत्तराखंड स्टेट का डेवलपमेंट इतनी तेजी के साथ हो रहा है तो 10 वर्षों के अंदर इस तेलंगाना का डेवलपमेंट क्यों नहीं हो पाया, जबकि तेलंगाना में डेवलपमेंट का पोटेंशियल है। तेलंगाना के लोग परिश्रमी हैं, काम करने वाले हैं, इनके अंदर योग्यता है, क्षमता है। అటల్ జీ ఈ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాలను ఈ ప్రాంతం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. జార్ఖండ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఈ రకంగా 3 రాష్ట్రాలు అటల్ జీ నాయకత్వం లోపల ఏర్పాటు చేసి ఆ యొక్క రాష్ట్రాలన్నీ కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో बड़ी तेजी के साथ बढ़ा है और आप ये देख रहे होंगे लेकिन जहां जहां पर भारतीय जनता पार्टी की यानी बीजेपी की गवर्नमेंट इस देश में चल रही है, जिन भी स्टेट्स में कोई माथा उंगली उठाकर नहीं कह सकता एक भी करप्शन हमारे ऊपर लगा हो चार्ज। ప్రభుత్వం ఈ రోజు అవినీతి లోపల కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. వారి కుటుంబం అంతా కూడా ఈ రోజు అవినీతి కూపంలో ఈ రోజు మునిగిపోయినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. पेपर लीक करने की हिम्मत कर पाता है, కనీసం పరీక్షలు రాసేటువంటి విషయం లోపల ఏ ఒక్క పరీక్ష కూడా లీకేజ్ కాకుండా ఉండలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు తల్లి పాలు తాగినటువంటి వ్యక్తి ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ చేసేటువంటి దమ్ము కూడా ఏ ఒక్కడు చేయలేదనేటువంటి విషయాన్ని సందర్భంగా वादा किया था हर दलित परिवार को 3 एकड़ हम लैंड देंगे। मैं आप लोगों से पूछना चाहता हूं कितनी फैमिलीज को इन्होंने 3 एकड़ लैंड दिया है। कि दलित परिवारों के नौजवानों को हम 10 लाख रुपए का लोन देंगे बिजनेस करने के लिए। मैं आपसे पूछना चाहता हूं किसी को 10 लाख रुपए का लोन मिला है कि नहीं मिला है? या पीछे के लोग बताइए लोन मिला है कि नहीं मिला है? इधर के लोग बताइए लोन मिला है कि नहीं मिला? इन्होंने कहा था हम पूरा कर्ज माफ करेंगे। मैं आपसे पूछना चाहता हूं सभी का कर्ज माफ हो गया कि नहीं हो गया? जो बीआरएस सरकार का एक भी काम करप्शन फ्री नहीं है। हर काम में पैसा, हर काम में भ्रष्टाचार। और मैं आपको यकीन दिलाना चाहता हूं जिस दिन भारतीय जनता पार्टी के यहां पर सरकार बन जाएगी बीजेपी की, जो भी करप्शन के मामले में इंडल्ज होगा, बहनों भाइयों, हम उसको उठाकर जेल की हवा खिलाएंगे, वो अपने घर में नहीं रहेगा। हम दूर करना चाहते हैं, करप्शन को मिनिमाइज करना चाहते हैं, कम करना चाहते हैं। तो करप्शन भाषण देकर मिनिमाइज नहीं किया जा सकता। करप्शन को कम करना है तो सिस्टम में बदलाव लाना पड़ेगा, व्यवस्था में परिवर्तन करना पड़ेगा। जैसे हम लोगों ने किया है, हमारे प्रधानमंत्री मोदी जी ने किया है। मैं आपको बताना चाहता हूं हम लोग 100 पैसा यदि दिल्ली से भेजते हैं तो 100 का 100 पैसा लोगों के अकाउंट में पहुंचता है, खाते में पहुंचता है। एक भी पैसा करप्शन की भेंट नहीं चढ़ने पाता है। हर किसान फैमिली को वहां से भेजते हैं 6000 का 6000 रुपया उस किसान के, उस फार्मर के अकाउंट में पहुंचता है डीबीटी के माध्यम से, डायरेक्ट बेनिफिट ट्रांसफर सिस्टम के माध्यम से। यह काम मोदी गवर्नमेंट ही कर सकती है, कोई दूसरी गवर्नमेंट नहीं कर सकती। माता महाकाली की, माता महाकाली की। भारतीय जनता पार्टी के डिस्ट्रिक्ट प्रेसिडेंट श्री पी विक्रम रेड्डी और यहाँ के एमएलए कैंडिडेट श्री वाई सुदर्शन रेड्डी, श्री मोहन रेड्डी असेंबली कन्वीनर, श्री पी मोहन रेड्डी, श्री नरेंद्र राव। ब्रदर्स एंड सिस्टर्स, मैं हिंदी में बोलूंगा।
और ये हमारे रेड्डी जी के द्वारा विधानसभा का चुनाव चल रहा है। बहुत सारी राजनीतिक पार्टियां चुनाव के मैदान में हैं। भारतीय जनता पार्टी भी पूरी ताकत के साथ इस समय चुनाव के मैदान में है और भारतीय जनता पार्टी जैसे देश के अन्य राज्यों में अपनी गवर्नमेंट बना चुकी है, वैसे ही हम तेलंगाना में भी यहाँ पर बीजेपी की गवर्नमेंट बनाना चाहते हैं। సోదరి సోదరిమణులారా, तेलंगाना का विकास तेजी के साथ हो। हम स्टेप मदरली ट्रीटमेंट किसी भी सूरत में तेलंगाना के साथ बर्दाश्त नहीं कर सकते और कई काम इसीलिए हमारी गवर्नमेंट ने कहा यहाँ किया है। हेल्थ और वेलनेस सेंटर, आपको जानकर खुशी होगी कि यहाँ पर 5000 से अधिक खोलने का काम यदि किसी ने किया है तो मोदी गवर्नमेंट ने किया है। का संकट था, उस समय भी हम लोगों ने बिहार की गवर्नमेंट होने के बावजूद इस स्टेट के साथ कोई भी डिस्क्रिमिनेशन, किसी प्रकार का भेदभाव नहीं किया था। हमारी गवर्नमेंट ने यहाँ पर भी 50 PSA सेंटर लगवाए थे। बार बार हमें देखो एक बार, यही स्लोगन यहाँ पर देखने के लिए देने के लिए आया हूँ, क्योंकि हमारे पास डेवलपमेंट का विजन भी है, डेवलपमेंट का मिशन भी है और डेवलपमेंट का पैशन भी है। ఈ రాష్ట్రంలో का एम्पावरमेंट करने की दृष्टि से सोशल और पॉलिटिकल एम्पावरमेंट महिलाओं का होना चाहिए। सोशल एम्पावरमेंट के लिए भी कई कदम उठाए हैं, पॉलिटिकल एम्पावरमेंट के लिए भी हमारे प्राइम मिनिस्टर ने पार्लियामेंट का स्पेशल सेशन बुलाकर 33% पार्लियामेंट और असेंबली इलेक्शन में महिलाओं के लिए सीट रिजर्वेशन करने का बिल पास करा दिया है। మహిళా